హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక భారీ శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది. ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్ కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్ కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడం జరుగుతుంది. చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకే కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా, అంటే గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఆ రెండిట్లో ఏది చేసిన వాళ్ళకైనా ఇంట్లోనే బయటికి వెళ్లకుండా లేడీస్కైనా అలాగే జెంట్స్కైనా మీ వర్క్ అనేది మీ ఇంట్లోనే చేసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తామంటుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, అలాగే మీ ఏజ్ అనేది ఎంత ఉండాలి, అదేవిధంగా చాలామంది చదువుకొని ఖాళీగా ఉన్నవారికి కూడా ఏపీ ప్రభుత్వం జాబ్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేటువంటి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది. ఈ సర్వే అనేది మీ గ్రామాల్లో ఉన్న సచివాలయం స్టాఫ్ వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో ఈ సర్వే చేయడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి సచివాలయం స్టాఫ్ వచ్చి మన దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది. బయోమెట్రిక్ అనేది ఎవరి దగ్గర తీసుకుంటారంటే, ముందుగా ఈ సచివాలయం స్టాఫ్ మన దగ్గరకు వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏం చదువుతున్నారు, 10th ఆపై ఏం చదువుకున్నా వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు. 10th కంటే తక్కువ చదువుకునే వాళ్ళకి ఈ సర్వే ఆప్షన్ అనేది లేదు. మీరు 10th క్లాస్ ఆపై చదివి ఇంట్లో ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ సర్వేకి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే వాళ్ళు మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అనే క్వశ్చన్ అడుగుతారు. ఒకవేళ జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఇవ్వరు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని ఎలిజిబిలిటీ లిస్ట్లో యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 month ఆర్ 2 monthsలో వెంటనే మీకు జాబ్ అనేది ఇవ్వరు. మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది మీ జిల్లాలో లేదా వేరే జిల్లాల్లో కూడా ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా ఐటీ చేసే వాళ్ళకి కూడా ఐటీ ద్వారా జాబ్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఏదో ఒక జాబ్ అనేది కల్పిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్తామని ఈ సచివాలయం స్టాఫ్కి మీరు చెప్పినట్లయితే కొన్ని రోజుల్లో మీ మొబైల్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మీకు కంపల్సరిగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం, అది ప్రైవేట్ కావచ్చు అలాగే గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళని కూడా ఇంటి దగ్గరే జాబ్ చేసే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మీరు ప్రైవేట్లో చేస్తున్నా అలాగే గవర్నమెంట్లో చేస్తున్నా, మీరు ఏదైనా సిస్టమ్ వర్క్ కావచ్చు అలాగే ల్యాప్టాప్లో చేస్తున్న వాళ్ళకి కూడా ఇంట్లోనే వర్క్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా అలాంటి వాళ్ళు మీ గ్రామాల్లో ఎక్కువగా ఉంటే ఒక పెద్ద రూమ్ ఏర్పాటు చేసి మీరు మీ ఊళ్ళోనే చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే చేస్తామని సమాచారం రావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.